ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా మాస ఫలితాలు ఎలా ఉంటాయి? 2025 జూన్ మాసంలో వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలు. ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధుడు జూన్ 6 నుంచి ద్వితీయ భావంలో మిథున రాశిలో సంచారం కొనసాగించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది, వ్యాపార అభివృద్ధి బాగుంటుంది, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అష్టమ లాభాధిపతి అయినటువంటి గురువు ఈ జూన్ నెలంతా కూడా ద్వితీయ భావంలో మిథున రాశిలో సంచారం కొనసాగించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని, సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో వృషభ రాశిలో సంచరిస్తున్నాడు కనుక పోటీ ప్రపంచంలో మంచి విజయాలను, సృజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. భాగ్య దశమాధిపతి అయినటువంటి శని ఈ నెలంతా కూడా లాభములో మీనరాశిలో సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందిపుచ్చుకుంటారు. అలాగే రాహువు ఈ నెలంతా కూడా దశమ భావంలో కుంభరాశిలో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, విదేశీ వ్యవహారాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించుకోగలుగుతారు, ఉన్న వ్యాపారాలు విస్తరించుకోగలుగుతారు. అలాగే చతుర్థాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలోను మరియు ద్వితీయ భావంలో అనగా వృషభ మిథున రాశిలో సంచరించడం వల్ల అధికారులతో మనస్పర్ధలు, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరమని చెప్పాల్సి ఉంటుంది. ఇక సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా శత్రుత్వంలో సింహరాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం కనిపిస్తుంది. భూవాహన సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కేతువు ఈ నెలంతా కూడా సింహరాశిలో చతుర్థ భావంలో సంచరించడం వల్ల కుటుంబంలో కాస్త నిరాశను కలిగించే సంఘటనలు కొన్ని జరగడానికి అవకాశం ఉంది. మరి చతుర్థ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి, ఉలవలను దానం చేయండి. చతుర్థ కుజ దోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించి కందిపప్పు దానం చేయండి. అలాగే జన్మరాశులను ద్వితీయంలో రవి సంచారం కాస్త ప్రతికూలంగా ఉంది కనుక సూర్య ఆరాధన చేసుకోండి. ఈ రకంగా చేయడం వల్ల వృషభ రాశి వారు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.